తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నాకు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఇది కాంట్రవర్సీ కాదు, గాసిప్ కాదు, ఒక సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన విషయం. విజయరశ్మిక పెళ్ళి అనగానే రష్మిక వల్ల కొడవ పద్ధతిలో జరుగుద్ది, పంది మాంసం పెడతారు, ఇట్లాంటి చాలా వైరల్ అయింది. అండ్ అలాగే రష్మిక వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఒక యుద్ధ వీరుల నేపథ్యం సంబంధించిన ఫ్యామిలీ అని చెప్పి ఇలా చెప్పారు. మీకు తెలిసినంత వరకు అసలు ఆ సాంప్రదాయం ఏంది, రష్మిక వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, కాస్త వివరంగా చెప్తారు? నాకు కొంతవరకే తెలిసింది. నేను ఆ రోజు కొడవ ఫంక్షన్లో ఉన్నప్పుడే వాళ్ళు జరిపే కార్యక్రమాలు, వాళ్ళ చుట్టాలలో కొంతమందితో మేము టేబుల్ మీద కూర్చుని కాన్వర్జేషన్స్ అవుతున్నప్పుడు నేర్చుకున్నాయి, తెలిసినాయి. నాకు అంత ముందు గురించి నేను కొడవ అన్నది పదం కూడా నాకు తెలియదు. రష్మిక ఇంట్రడ్యూస్ అయ్యి పెళ్ళి ఓకే ఆ రోజు కొడవ ఫంక్షన్ ఉంటుంది అంటే ఏంటి పదం అనేది అప్పటి నుంచే అర్థమైంది, అంటే లాస్ట్ 1-2 months నుంచే. సో నాకు తెలిసింది చాలా తక్కువ. తెలిసింది ఏంటంటే వాళ్ళది డెఫినెట్లీ ఒక వారియర్ ఫ్యామిలీ. అంటే వాళ్ళు అంటే ఒక నాట్ ట్రైబ్స్, కానీ వాళ్ళది ఒక సెపరేట్ క్లాన్ అని తెలిసింది. కూర్గులో వాళ్ళందరికీ ఒక దాన్ని ఏమంటారు, కరెక్ట్ వర్డ్ వస్తలేదు, కానీ వాళ్ళకు ఒక చిన్న కింగ్డమ్ లాగానే అనుకోండి. వాళ్ళది ఒక సెపరేట్ క్లాన్. వాళ్ళ ఊర్లో వాళ్ళ పెద్దలు, వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రదేశాలు పాలించిన వాళ్ళు వెనకటి రోజులలో. కొంతవరకు టిప్పు సుల్తాన్ టైం అప్పటి నుంచి కనెక్ట్ అయి ఉన్న వాళ్ళని తెలిసింది. అందుకే ఆ ఫంక్షన్లో కొన్ని అవి చేయించిన అన్నట్టు. ఇప్పుడు అరటి మాన్ ఉంటుంది, దాంతో కట్ చేయించడము అట్లాంటివన్నీ వాళ్ళకు ఉన్నాయంట. అది చేస్తే అంటే వీడు ఎంత బలం ఉన్నాడు, ఎంత వీరుడు అన్నది ప్రూవ్ చేసుకోవాలంటే ఒకటే షాట్కి దాదాపు ఒక 10 ఒక నిలబెట్టి ఉన్నాయి అన్నట్టు. ఒక మాన్లు, అరటి మాన్లు ఒక 10 దాకా ఆ కత్తి తీసుకొని ఒక్కొక్కటి స్లైస్ చేసుకుంటూ ఒకటే దెబ్బ కొట్టేసేయాలన్నట్టు. అవన్నీ చేసిండ్రు అక్కడ, అంటే ఒక ట్రెడిషనల్గా. అవన్నీ చూస్తే అనిపించింది వాళ్ళకంటే వాళ్ళకు ఒక ట్రెడిషన్ ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది, అండ్ దే ఆర్ టోటలీ డిఫరెంట్ టు యూజువల్ అన్న కన్నడ పీపుల్. అదైతే గ్యారంటీ. అంటే కూర్గ్లో డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళు. ఇంకొక విషయం తెలిసిందంటే కూర్గ్ అన్నది ఒక స్మాల్ ప్లేస్ అయినా కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ స్టేట్కి, అంటే ట్యాక్స్ ఎంత పే చేస్తుండ్రో అది అంటే డిస్ప్రపోర్షనేట్గా ఉంది. మిగతా డిస్ట్రిక్ట్స్తో పోలిస్తే కూర్గ్ ఇస్తున్న కాంట్రిబ్యూషన్ చాలా హైగా ఉంది. ఇన్ రిటర్న్ ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి దొరుకుతలేదు అన్నది వాళ్ళకు ఒక డిసప్పాయింట్మెంట్ అని తెలిసింది నాకు. అది వీళ్ళు ఇస్తున్న డబ్బులకి ఇన్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్లు మళ్ళీ కూర్కి చాలా తక్కువ వస్తుందంట. అది అంటే దే ఆర్ లాబింగ్, దే ఆర్ ట్రయింగ్ టు, అంటే ఒక ఫెయిర్నెస్ ఉండాలన్నది వాళ్ళు దే ఆర్ స్టిల్ ట్రయింగ్ అని తెలిసింది. సో అంతవరకే తెలుసు, నాకు ఇంకెక్కువ ఏం తెలియదు. ఈ పంది మాంసము అది అన్నది అనేటోడు అంటూనే ఉంటారు. బట్ నిజం కాదా? నిజం కాదా అక్కడ పెట్టినరా లేదా అన్నది? అక్కడ ఉండింది పంది మాంసం. అంటే అది సంస్కృతి అంతే. మనమే ఇప్పుడు అంతే. భక్త కన్నప్ప ఉన్నాడు, ఆయనకి ఏం చేయాలో తెలియదు. దేవుడిని పూజించాలంటే దొరికిన దాంట్లోనే పూజించిండు. అప్పుడు అంటే ఇది రెలవెంటో కాదని అనేది ఒక ట్రెడిషన్ ఉన్నప్పుడు వాడికి దొరికింది, మాంసమే పెట్టిండు కదా శివుడికి. అది తప్పు అని మనం ఇప్పుడు హిందువులు అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దేవుడినే ప్రేమిస్తున్నాను అనేది వాళ్ళ అది నేను అనేది. అది ఒక ట్రైబ్, అది ఆచారం అంతే. ఇప్పుడు తెలంగాణలో మేము ఇది కూడా చూసిన, నేను వ్రతం అయిన తర్వాత మాంసం పెట్టుడే. వ్రతం జరిగింది ఒక్కడి దగ్గర, మాంసం అక్కడెక్కడో ఊరోళ్ళ కోసం మేము ఫస్ట్ టైం ఊరికి డిన్నర్ చేస్తున్నాం. ఇప్పుడు ఊరోళ్ళకి పిలిచి వాళ్ళకి దావత్ కదా అది, మనము ఇస్తున్న పార్టీ. వాళ్ళకి ఉట్టి పప్పు భోజనం పెట్టి పంపిస్తే బాగుంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో అసలు అది లేదు. తెలంగాణలో మీకు తెలిసిందే కదా. సో వ్రతం జరిగి పూజ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ క్లోజ్ అయిన తర్వాత లంచ్ స్టార్ట్ అయింది. అది కూడా ఎక్కడో దూరంగా. అది మా ట్రెడిషన్. అది తెలంగాణలో మనకు ట్రెడిషన్. అది కొంతమంది అన్నారు వ్రతం అయిపోయిన తర్వాత ఇలా నాన్ వెజ్ ఎలా పెడతారు, కానీ తెలంగాణ ఇప్పుడు కాదు, వెనకటి నుంచి. ఇప్పుడు వచ్చిన ఈ రిసెప్షన్లు అవి, ఇప్పుడు మా అక్కయ్య అప్పుడు పెళ్ళైనప్పుడు వ్రతమే రిసెప్షన్ ఇంకో సెపరేట్ ఉండకపోయేది కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత ఊరికి పోయేసి అత్తగారింట్లో వ్రతం జరిగేది. వ్రతం జరిగినప్పుడే
ఆ మిగతా పెళ్ళికి రాని చుట్టాల వాళ్ళందరికీ కూడా డిన్నరో లంచో అది క్రియేట్ చేస్తే మనము ఒక మేకనో ఒక గొర్రెనో కోసి భోజనం పెట్టేది. అదే సేమ్ ట్రెడిషన్ వి ఫాలోడ్. అది ఇష్టం లేనోడు ఎన్నో అంటుంటారు, మనం అవి పట్టించుకుంటారు. సార్ మీ కెరీర్కి సంబంధించి ఒక సీరియస్ క్వశ్చన్ అండ్ సజెషన్ కూడా అనుకోండి, నాకున్న అతి తక్కువ పరిజ్ఞానం మేరకు, బట్ దీన్ని ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు నేను చాలామంది ఆర్టిస్టులని ఇంటర్వ్యూ చేస్తుంటాను. ఇక్కడ మేకర్స్కి ఆర్టిస్టులకి మధ్య కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. మీరు ఇండియాలో ఉండరు, యూకేలో ఉంటారు. ఇక్కడ ఏమన్నా వర్క్స్ వచ్చినా ఛాన్సులు వచ్చినా వచ్చి చేసిపోతుంటారు. బట్ సినిమా అవకాశాల కోసం ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎంత కోరికగా ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు. ఉదాహరణకి ఒక క్యారెక్టర్ అనుకుంటారు, యష్ గారిని తీసుకుందాం అనుకుంటారు. ఆయన ఎక్కడో యూకేలో ఉంటాడు, పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు, ఏదో ఎప్పుడో ఒకసారి సీజనల్గా వచ్చి చేసిపోతుంటాడు. యష్ అనే వ్యక్తి అలాంటి ఆర్టిస్టా? సినిమా అవకాశాలు వస్తే అన్నిటికన్నా సినిమానే ప్రయారిటీ అనుకునే మనిషి? ఒక క్లారిటీ కావాలి మేకర్స్కి. నేను మీకు క్లారిటీ ఇస్తున్నా, మీరు చెప్పినది రెండో ఆప్షనే నాది. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్. ఇప్పుడు ఎందుకంటే నా కెరీర్లో నేను చేయాల్సిన పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, బెంట్లీలో జాబ్ చేస్తుంది. ఐ మీన్ షీ సెటిల్డ్, ఆమెకు సినిమాలు ఇష్టం లేదు, ఆమె అంతటా ఉంది. చిన్న అమ్మాయి లా చేస్తుంది, ఆమె పెద్దగా అయిపోయింది, ఆమె ఇండిపెండెంట్గా ఉంది. నేను మా వైఫే. ఇన్ని రోజులు కష్టపడి అన్నిటికీ దూరంగా సినిమా అని ఇష్టం ఉన్నా కానీ నా బాధ్యతల వల్ల నా కుటుంబాన్ని కొంతమందిని ఫైనాన్షియల్ హెల్ప్ చేయాల్సి వచ్చినందుకు అన్నీ వదులుకొని ఇన్ని రోజులు చేసినాం. ఇప్పుడు ఆ స్టేజ్ దాటి నా అనే టైం నాకు వచ్చింది. ఇప్పుడు నాకున్న ఈ 10-15 ఏండ్లు ఏది వచ్చినా చేయాలన్నది నేను చాలా కాన్ఫిడెంట్గా, ఐఎమ్ వెరీ మచ్ డిసైడెడ్. నాకు ఆపర్చునిటీ వస్తే నేను ఇప్పుడు ఎప్పుడు రమ్మన్నా కానీ వచ్చేస్తా. అట్లనే ఛాంపియన్ కూడా అంతే. నేను దాదాపు 3-4 టైమ్స్ ఛాంపియన్ కోసం వచ్చిన, 3-4 టైమ్స్ ట్రావెల్ చేసినాం. దాదాపు 4 months టైం ఇచ్చిన. చాలా లాంగ్ సీన్స్ ఉండే, నా కాంబినేషన్ సీన్లు ఊర్లో వాళ్ళతో కలిసి ఉండే కాబట్టి ఐ వాజ్ దేర్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ సీన్. షూటింగ్లో అయితే, సినిమాలో ఎంత కనపడ్డది వేరే విషయం, కానీ ఐ వాజ్ దేర్. నేను ఆ కమిట్మెంట్ అయితే ఇచ్చినా కదా. అంత బిజీగా ఉండి, నా బిజినెస్ ఉంది, నా వర్క్ ఉంది, అన్నీ ఉన్నా కానీ when I was needed, I said, okay, I'm coming. నాకు all I needed was నాకు ఒక 2 weeks నోటీస్ ఇవ్వండి అని అప్పుడు చెప్పిన. కానీ ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీని బట్టి అది ఏంటి అన్న దాన్ని బట్టి నేను ఐ విల్ పుట్ అసైడ్, ఐ విల్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ నుంచి నేను చేసుకోవాలి. అప్పుడు కూడా నేను క్యారవాన్ నుండి నేను టీమ్స్ కాల్స్ చేసిన, నా టీమ్ తోటి అక్కడ మాట్లాడిన, ఐ వాజ్ టేకింగ్, అవన్నీ నేను చేసిన. కానీ అది ఎప్పుడు కూడా డిస్ట్రప్టివ్గా వర్క్, షూటింగ్లో ఎక్కడ ఎవరికి తెలియదు కూడా తెలియదు. సో ఐఎమ్ వెరీ కమిటెడ్, ఐఎమ్ డిటర్మిన్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ కూడా. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, నిజంగా చెప్తున్నా, చాలా ప్యాషనెట్గా చెప్తున్నా. మీకు తెలిసినా కానీ ఎవరైనా యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నా కానీ జస్ట్ రెఫర్ మై నేమ్. I'm ready to do any role. As an artist, I just wanted to do some good characters. జస్ట్ ఈ క్లారిటీ కోసమే అడిగాను సార్ నేను. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీ అమ్మగారు విజయ్ కెరీర్ గురించి బాధపడేవారు, ఎందుకంటే ఆమె అల్లుడు, అంటే విజయ్ వాళ్ళ నాన్నగారు అంటే ఆమె అల్లుడు. సో అల్లుడు సక్సెస్ అవ్వలేదు, మనవడు కెరీర్ ఎక్కడ ఇబ్బంది పడద్దు అని చెప్పి ఆమె భయపడడంలో తప్పులేదు. బట్ విజయ్ కెరీర్ సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన కారణం మేనమామగా మీ అడుగు అని చెప్పుకోవచ్చు కదా. అది నేను కొంచెం కరెక్షన్ చేయాలి. పెళ్లి చూపులు సినిమా నేను చేసిందే. విజయ్ సక్సెస్లో నాది పెళ్లి చూపుల వరకే భాగ్యం. కానీ అంతకుముందుకే విజయ్ సక్సెస్ వచ్చింది. ఎవడే సుబ్రహ్మణ్యంలో మంచి క్యారెక్టర్ వచ్చింది, పెద్ద పేరు వచ్చింది. అక్కడి నుంచే ఆయన పేరు సంపాదించుకోవడం మొదలుపెట్టిండు. కానీ పెళ్లి చూపుల కంటే ముందు విజయ్ పడ్డ కష్టం చాలామందికి తెలియదు. అందరూ అనుకుంటారు పెళ్లి చూపులు మేనమామ తీసినందుకు సడన్గా పైకి వచ్చినాం, కానీ దాంతకంటే ముందు 10 years వాడు థియేటర్ చేసిండు. ఈ వినయమ్మ గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకొని రవీంద్ర భారతిలో ఇంగ్లీష్ ప్లేస్, అక్కడ యూకే బేస్డ్ ఒక ఇంగ్లీష్ ప్లే కంపెనీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ అలెగ్జాండర్ అట్లాంటి కొన్ని ప్లేస్ చేసిండు. అవన్నీ చాలా హార్డ్ వర్క్ చేసింది. సో ఇట్ వాజ్ ఏ గ్రాడ్యువల్ ప్రోగ్రెషనే వాడిది సక్సెస్లో. ఆ టాలెంట్ ఉంది, ఆ హార్డ్ వర్క్ ఉంది, ఆ డిసిప్లిన్ ఉంది, అవన్నీ ఉన్నందుకే సక్సెస్ అయింది. కానీ జస్ట్ బికాజ్ ఏదో నేను మేనమామగా పెళ్లి చూపులు తీసినందుకు మాత్రమే సక్సెస్ అయింది అనడం ఐ డోంట్ అగ్రీ. కానీ నా ఉద్దేశం కూడా అది కాదు. బట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే బావగారు ప్రయత్నించారు,
కుదరలేదు. బట్ ఇప్పుడు ఒక మేనమామగా నేనున్నాను, అదే రిస్క్ చేద్దాము నా అల్లుడు కోసం అని ఒక తొలి అడుగు అయితే తీసుకున్నారు. అదైతే తీసుకున్నాం తప్పకుండా. అంటే పెళ్లి చూపులు ప్రాజెక్ట్ తెచ్చింది కూడా విజయే. నాకు కూడా చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. మా బావగారి దగ్గర నేను ఇండియాలో ఉన్నప్పుడు వారికి స్క్రిప్ట్ రైటింగ్ అని, స్క్రిప్ట్ ఫేర్ కాపీలు చేయడం, అప్పుడు దూరదర్శన్ అని ఉండేది. వాటి కోసం మేము సీరియల్ అప్రూవల్ కోసం బాగా ట్రై చేస్తూ ఉండేది. అప్రూవ్ కాకపోతుండే కానీ ఆ వర్క్లో రైటర్స్ దగ్గరికి వెళ్ళి అట్లా కొంచెం నాకు కూడా అనుభవం ఉండింది. కాబట్టి విజయ్కి తెలుసు మామయ్యకు సినిమాలు అంటే ఇష్టం. ఎవడే సుబ్రహ్మణ్యం అని తర్వాత నేను వాడికి ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేసినప్పుడు వీ హ్యాడ్ ఏ బ్రీఫ్ డిస్కషన్, ఏదైనా మంచిది ఉంటే మనం చేయాలన్నట్టు ఒక థాట్ ఉండింది. సడన్గా తరుణ్ భాస్కర్ కనెక్ట్ కావడము, ఈ స్టోరీ రావడము, నాకు ఫోన్ చేసి మామ ఇది ఒక మంచి సినిమా ఉంది, చాలా ఈజీగా అయిపోతుంది, అంటే మీరు పైసలు లాసైనా మీకేం డెంట్ కాదు, యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ నౌ, పొజిషన్ నౌ, కెన్ వీ డూ అది అని అంటే ఇమ్మీడియట్గా తరుణ్ భాస్కర్ తోటి కనెక్ట్ కావడము, స్టోరీ వినడం, నాకు బాగా నచ్చడము, అదంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఐ సెడ్ లెట్స్ డూ ఇట్, ఏదో ఒకటి చేసి ఏముంది. ఆ కాలంలో పెళ్లి చూపు మేము 65 లక్షలలో తీసినాం అంతే. ఇప్పుడు 65 లక్షలకి నాకు అనుమానం షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తారో లేదో. అంటే ఒక డీసెంట్ ఫిల్మ్ చేయాలంటే ఒక ½ అన్ అవర్ది చాలా డిఫికల్ట్. కానీ అది తరుణ్ భాస్కర్ అండ్ టీమ్, విజయ్ వీళ్ళందరూ కలిసి ఎవ్రీవన్ దే వర్క్ రియలీ దేర్ సాక్స్ ఆఫ్ ఆ సినిమా కోసం. అన్నీ ఫ్రీగా లొకేషన్ తెచ్చుకోవడం అదంతా చాలా బాగా చేసిన వాళ్ళందరూ. మా ఇన్వాల్వ్మెంట్ వెనక నుంచి కొంచెం గైడెన్స్, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడము, ఫైనాన్షియల్గా ఏది లోటు లేకుండా ఉన్నంతలో బడ్జెట్లో చేసుకోవడం అన్నది వరకే. కానీ ఆ రిస్క్ మాత్రం నేను తీసుకున్నా. అది ఐఎమ్ ప్రౌడ్లీ సే ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ దట్, నాట్ జస్ట్ ఫర్ విజయ్, ఫర్ మీ యాజ్ వెల్. ఎందుకంటే ఆ సినిమా ద్వారానే నాకు మళ్ళా ఎంట్రీ వచ్చింది సినిమా ఇండస్ట్రీకి. ఇక్కడ నేను కూడా మా బావ వెంబడి తిరుగుతుంటే మా అమ్మ నాన్ను తిట్టేది, నువ్వు కూడా సినిమాలు ఏంది చదువుకొని ఇప్పటికే ఇది అవుతుంది అది అని అన్న రోజులని ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోయినాం కదా. మళ్ళీ పెళ్లి చూపుల ద్వారా మళ్ళీ వచ్చే అవకాశం దొరికింది. అది ప్యూర్లీ విజయ్ వల్లనే. యాక్చువల్గా ఇంటర్వ్యూకి యష్ గారు వస్తున్నారు అని చెప్పి మా పిఆర్ఓ చెప్తే నేను చాలా ఆనందపడ్డా. ఎందుకంటే అంటే వ్యూస్ పరంగా అని కాదు, ఒక ఇంటర్వ్యూ చేయొచ్చు అని కాదు, ఇవన్నీ కాదు. కానీ నాకు ఒక 3 మేనల్లుళ్ళు ఉన్నారు. సో మీరు ఆ పెళ్లి చూపుల దగ్గర నుంచి నేను మీ ఫేస్బుక్లో మన ఇద్దరం ఫ్రెండ్సే ఫాలో అవుతున్నాం. సో ఒకరోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన తర్వాత అనుకుంటాను, లేదా రౌడీ జనార్దన్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అనుకుంటాను, విజయ్ గురించి మీకు ఏం తెలుసు, విజయ్ మీద కావాలని నెగిటివిటీ చేస్తున్నారు, సినిమాలకి రాని వాళ్ళు రాకపోయినా పర్లేదు కానీ వచ్చే వాళ్ళని ఆపుతున్నారు, వాంటెడ్గా విజయ్ని బ్యాడ్ చేస్తున్నారు అని చెప్పి ఒక మేనమామగా మీరు చాలా బాధపడుతూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ రోజు నాకు అనిపించింది, మేనల్లుడి మీద ఇంత కేరా, ఇంత ప్రేమ. అది ఫ్యామిలీ స్టార్ అప్పుడే అనుకుంటా, రౌడీ జనార్దన్ కాదు, ఫ్యామిలీ స్టార్ అప్పుడే. అంటే కనీసం సినిమా చూసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు ఎందుకన్నా బాధ అయింది. అంటే ఓకే, ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్, ప్రతి సినిమాలో ఏవో మిస్టేక్స్ ఉంటాయి కానీ అది నేను తెలుగులో పోస్ట్ చేసింది, నేను తెలుగులోనే ఎందుకురా మా వాడెనక పడతారు మీరు ఇట్లా, కనీసం సినిమా చూసే వాళ్ళని కూడా చూడనివ్వట్లేదు, చూసి డెసిషన్ తీసుకునేది వాళ్ళు తీసుకుంటారు కదా, మీకు ఎందుకు వీడిని చూస్తే ఎంత భయమ్మా, బాగుంటాడు, వాడు కట్అవుట్ బాగుంటుంది, ఏదో ఈ బేసిస్ మీద రాసినట్టున్నా. అది నిజంగానే బాధ అయింది నాకు. అంటే మాకు తెలుసు కాబట్టి, అంటే ఎంత హార్డ్ వర్క్. ఇప్పుడు ఒక అవుట్ సైడర్కి వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అన్నది ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. 1 కోటి మంది ట్రై చేస్తే ఒక్కరికి ఎవరికో దొరుకుతుంది. అది విజయ్కి దొరికింది ఆ ఛాన్స్. అది నిలుపుకోవాలంటే ఎవ్రీడే ఒక బ్యాటిలే వాడిది. ఎవ్రీడే హీఈస్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఆల్ ది నెగటివ్ ఎలిమెంట్స్. అంటే ఇంత డెడికేటెడ్గా పనిచేసినా కానీ కనీసం అంటే ఒక కొంచెం న్యూట్రల్గా ఉండొచ్చు కదా, సినిమా చూసి తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు కదా అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. వాడి హార్డ్ వర్క్ కనపడదు, ఎంతసేపు యాటిట్యూడ్ గురించి మాట్లాడతారు. అది యాటిట్యూడ్ కాదు, అది వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాడి మీద వాడికి ఉన్న సెల్ఫ్ అష్యూరెన్స్, నేను చేయగలను అన్నది ఒకటి. ఆ మాటలు అట్లా వస్తాయి. తెలంగాణలో మనం చాలా ర్యాష్గా మాట్లాడతాం, మరి పొలైట్నెస్ అన్నది కొంచెం తక్కువ ఉంటుందేమో. సో అది వాళ్ళు, అది తప్పు, వీడికి అరగెన్స్, వీడు యాటిట్యూడ్, అది ఏదేనో అంటుంటారు. కానీ విజయ్తో పర్సనల్గా ఎవరన్నా ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తే తెలుస్తుంది వాడు ఎట్లాంటి వాడు అన్నది.
సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొంచెం బాధ అయ్యి అది పోస్ట్ చేసిన. నన్ను చాలామంది తిట్టిండ్రు. అంటే మీకెందుకు, అసలు సినిమా బాగుంటే ఎవడైనా చూస్తారు కదా, సినిమా బాగాలేదు ఉట్టగానే ఎందుకు వస్తారు అని అట్లా కొంతమంది. కానీ నేను చూసిన కదా. బట్ ఆ సినిమాకి అంటే ఇది సందర్భం కాదు, మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ సినిమాకి ఫస్ట్ షో కాక ముందు నుంచే నెగిటివ్ స్టార్ట్ చేశారు వాంటెడ్గా. అవును, అది ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు టాక్సీ వాళ్ళ సినిమా తెలిస్తే, టాక్సీ వాళ్ళ సినిమా మొత్తం లీక్ అయింది. సినిమా రిలీజ్ కంటే 1 నైట్ 2 నైట్స్ ముందు సినిమా మొత్తం యూట్యూబ్లో వచ్చింది, చాలామంది చూసిండ్రు. నాకు ఇప్పటికి గుర్తుంది, విజయ్ ఆ పాత ఇంట్లో ఫ్లాట్లు ఉన్నాడు, అది తెలిసి హీ వాజ్ లిటరలీ క్రైమ్. ఇంత హార్డ్ వర్క్ చేసినా ఇప్పుడు ఎట్లా సినిమా అది ఇది ఏడ్చేసారా? ఏడ్చిండు, లిటరలీ ఏడుస్తున్నాడు. అయినా కానీ సినిమా రిలీజ్ చేయాలంటే అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ ఇప్పుడు వేస్ట్, అది మనం రిస్క్, అనవసరంగా డబ్బులు వేస్ట్ అది అని అంటే అట్ ఎనీ కాస్ట్ చెయ్యాలి సార్ ఇది. ఎందుకంటే సినిమాలో ఏదో ఉంది, యూట్యూబ్లో చూసిన వాళ్ళు కొన్ని వేల మందో 1,00,000 మంది ఉన్నా కానీ మిగతా వాళ్ళకి ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వకూడదు, మనం చేద్దామని విజయ్ ఎంబడిపడి, విజయ్ ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు అల్లు అరవింద్ గారు ప్రజెన్స్లో చేసిన వాళ్ళని కన్విన్స్ చేసి రిలీజ్ చేయించుకున్నాడు. అది ఇంకే హీరో ఉన్నా కానీ అంత పెద్ద ప్రొడ్యూసర్ చెప్తున్నారు అంటే రూమ్లో డోర్ వేసుకొని ఏడ్చుకుంటూ అయ్యేది. కానీ వాడు చేసినందుకు వాడి ఫైటే అగైన్ హీ ఫాట్ ఫర్ ఇట్. రిలీజ్ చేసుకున్నందుకు అది 100 crores 40 crores ఏమో కలెక్ట్ చేసి పెద్ద హిట్ అయింది. అది మళ్ళీ విజయ్ అంటే హీఈస్ క్రియేటింగ్ హిజ్ ఓన్ ఆపర్చునిటీస్. మరి అది ఎందుకు అప్రిషియేట్ చేయరు వాళ్ళు? ఇప్పుడు నెగిటివ్గా కామెంట్ చేసి ప్రతి దగ్గర విజయ్కి ఎవరో వచ్చి ఏం చేయట్లేదు. ప్రతి దగ్గర హీఈస్ క్రియేటింగ్ హిజ్ ఓన్ ఆపర్చునిటీస్. పెళ్లి చూపులు అన్నది హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు టాక్సీ వాళ్ళని రిలీజే కాకుండా మొత్తం యూట్యూబ్లో వచ్చిన సినిమాని రిలీజ్ చేయించుకోగలిగిండు అన్నది విజయ్ ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇవన్నీ చూడకుండా ఎంతసేపు యాటిట్యూడ్, వీడికి అరగెన్స్ అని ఎందుకు అనాలి? కొంచెం ఛాన్స్ ఇవ్వచ్చు కదా. బయట రోడు ఇంత కష్టపడి సక్సెస్ అయ్యిండు అంటే అందరికీ అసలు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అది. ఎవరైనా చేయగలరు అన్న ఒక నమ్మకాన్ని తీసుకొచ్చిండు విజయ్. జనరేషన్కి ఒకరు వస్తారు సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు అంటే నేను ఎవరి మీద కామెంట్ చేయలేదు కానీ విజయ్కి బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు కదా. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా బయట నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుని సక్సెస్ఫుల్లో ఒక మాస్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోగలిగిందంటే అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కావాలి. అరే మనం కూడా చేయగలము, మన మీద మనకు నమ్మకం ఉండి కరెక్ట్ ఆపర్చునిటీ మనం క్రియేట్ చేసుకోగలిగితే తప్పకుండా ఎవరైనా సక్సెస్ కాగలుగుతారు అన్నది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.